నువ్వు అద్రా మళ్ళీ పోరే చక్కగా ఉన్నవి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికి నమస్తే. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతారు మా ఛానల్ని, కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయుర్రి. సబ్స్క్రైబ్ చేయక ఇంతమంది వస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, గంటతో కొట్టుర్రి. అందరికీ ధన్యవాదాలు. అరే ఆట మళ్ళీ మొదలు పెడదాంరా, నేను కూడా ఆడతారా ప్లీజ్ రా. నువ్వు అద్రా మేము దొంగలు అయితే మొత్తం ఉంటే నాకు ఇసి పెట్టావు. అదే నువ్వు దొంగ అయితే ఆడి చేసినట్టు ఏడుతావు. నువ్వు అద్దే అద్దురా. అరే నేను అట్లా చెయ్యరా ప్లీజ్ రా, ఆడిపించుకోర్రా, ఇంటికాడ బోర్ కొడుతుందిరా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అరే నిన్న గట్లనే అన్నావు, దొంగ అయినాక పోయి ఏడ్చుకుంటా పోయి మీ అమ్మని తీసుకొచ్చి చెప్పరాని బూతులు ఇడిపించినవురా. చల్ గాంతో మాటలేదురా అని దొబ్బి పారేరి. మమ్మీ క్రికెట్ మ్యాచ్ అవుతుంది, నాకు ఫేవరెట్ మ్యాచ్ అది. ఇయ్య రిమోట్ ఇయ్య జల్లి. రోజు తెల్లందాకా నువ్వే చూస్తున్నావు, పొద్దున్న దాకా నన్ను చూడని వారా. అట్లా కాదమ్మా, ఇలా ఆదివారంగా 2 మ్యాచ్లు వస్తాయి, నాకు రిమోట్ ఇవ్వ. నడికలే సిరి, అరే సిరి, ఈ లోకంలో లేనట్టున్నాడుగా. అంత మాటలేదురా అని దొబ్బి పారేరి. అరే సిరి అన్నయ్య ఏమైందిరా గంటగా ఆలోచిస్తాను. మా దోస్తు నన్ను ఆడిపించుకోలే అన్నయ్య, నాకంతా పిచ్చి లేస్తుంది. అది నన్ను దొబ్బేసిర్రే, నాకంత మానం అనిపిస్తుంది. అయ్యో సరే అని అన్నయ్య, సింపుల్ ఇంకా చేయలేవేందే, సింపుల్గా నచ్చినాయి ఏంది? ఏం కాదురా వదిలే. ఏదో జరిగింది కానీ నువ్వు నాకు చెప్తలేవు. ఆగు, సింపుల్ అయిన 5 లక్షలు పడ్డాయి. సింపుల్ బుర్రలు వంగినట్టు వంగినాయి. ఎవరో గట్టిగానే అన్నట్టున్నారు కానీ. ఏం కాలేదంటాను. ఇంట్లో ఐపీఎల్ చూద్దామని మా అమ్మ తుక్కు చంపిందిరా. ఏదో నాకు మనసులో పడతలేదురా. నాకు కూడా గట్టినే అనిపిస్తుంది అన్నయ్య. మా దోస్తులకు కూడా బుద్ధి చెప్పాలి, ఏం చేద్దాం చెప్పి. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. రాత్రి దయ్యం వేసి మీ దోస్తులకు కూర్చోబిద్దాం రా. అమ్మో దయ్యమా, నాకు భయం అన్నయ్య. వాళ్ళ కూర్చోపిచ్చుడేమో అని చీకటైతే నేనే కూర్చోవసుకుంటానే.
ఇగో నువ్వు దయ్యమను ఆల్రెడీ 2 బొట్లు కూడా పడ్డాయి చూడే. ఏ తిచి అయినా ఈ కలర్ దయ్యాలు ఎక్కడిరా? అయినా గట్ల భయపడతావారా? నేను ఉన్నా, నీకెందుకు బాగా, నేను చూసుకుంటారా. సరే అన్నయ్య, నువ్వు ఉండగా నాకేం భయం, కొన్నంత ధైర్యం నా అనుకున్నట్టే. నీ ప్లాన్ ఒక అయిందిరా, కానీ నా ప్లాన్ ఎక్కరా? ఇంకా చేసేదే ఉన్నది, మా దోస్తుగాలని భయపట్టిద్దాంగా, పనిలో పని మీ అమ్మను కూడా భయపట్టిద్దాం. అరే ఈ ఐడియా మంచిగా ఉందిరా, కానీ మా అమ్మ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలేదురా. ఏ గదే ఉంది, ఇగో ఈ మూలైన డిస్వైర్ కనెక్షన్ ఉన్నది, అది కట్ చేస్తే అయిపోయి అందరు బయటకు వెళ్తారు. ఒకటే దెబ్బకు 2 పిట్టలు అవుట్. అబ్బా నీకు మస్తు తెలివి ఉందిరా, రాత్రి దయ్యం వేసే వేద్దాం, ఒక్కొక్కరి సంగతి చూద్దాం రా, సాయంత్రం వెళ్దాం రా. నువ్వు సాయంత్రం కలుతామన్నాడు అటే వేయండి, నేనైతే డిష్ బంద్ చేసిన. ఈడ వస్తాడా రాడా? అనే ఇదంతా సామాన్ ఎక్కడికే దొరకబట్టుకొచ్చినాయి. దొరకబట్టుకొచ్చినందుకు రా, మా అక్క రోజు 30 మేకప్ వేసుకుంటుంది రా. ఆ మేకప్ కిట్టే పట్టుకొచ్చిన. మరి ఇంట్లోనే మేకప్ కిట్ ఎత్తుకొచ్చేదానికే గింతలేటా? మా అక్క రాత్రి ఇంత మేకప్ వేసుకుందిరా, మేకప్ వేసుకుంటే అయిపోయిన తర్వాత ఎత్తుకొచ్చినట్టు లేట్ అయిందిరా. సరేనే జల్లి పోదాంపా, ఇంకొచ్చేపు అయితే నాది నేనే చూసుకొని చూసుకుంటా. రోగం పుట్టింది, 3 వద్దుల బంద్ అవుతుంది. బంద్ అయిందంటే అక్కడ అందరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు, నేను కూడా కొంచెం ముచ్చట పెట్టేస్తా. అక్క నీకు ఏదైనా సప్పుడు నచ్చిందా? ఏని భయం పాడుగాను, సంధి అత్తాంది పట్టిల సప్పుడు కదా. గట్ట భయపడతావా చెల్లి? వెనుకట పెద్ద పెద్ద దయ్యాలు కనబడ్డా కానీ తూతూ అని ఉంచుకుంటా పోయినాం. శనకాడికి మాయ తీసుకపోతే కావాలి. నేను కూడా మాయతోని కాలువ నీళ్ళకి పోయేదాన్ని, ఆ కాలువలనే దయ్యం కూర్చుండేది, దాని పక్క పొంటి పోయి మీది మలిపోయింది. నాకేం భయం అక్క, పక్క పొంటి ఇంత ధైర్యవంతులు పెట్టుకొని నేనెందుకు భయపడతా? మళ్ళీ పోరే కాలు గదులు ఇస్తాంది. నేనేమన్నా నన్ను ఎందుకు కొడుతున్నావు? గజల పట్టి ఈ కాలంలో దయ్యాలు ఎక్కడి బాగా భయపడతాండ్రు. అక్క పెద్ద పెద్ద దయ్యాలు కనబడ్డా కానీ తూతూ అని ఉంచుకుంటా పోయినాం. వెనుకట పెద్ద పెద్ద దయ్యాలు కనబడ్డా కానీ ఆ కాలువలనే దయ్యం కూర్చుండేది, దాని పక్క పొంటి పోయి మీది మలిపోయేదాన్ని. ఆ కాలువలనే దయ్యం కూర్చుండేది, దాని పక్క పొంటి పోయి మీది మలిపోయేదాన్ని. అయిపోయి పుసుక్కన దీని గుండె ఇట్ట ఆగింది ఏంది? ఏమైనా అయితే రేపు పొద్దులు నన్ను ఎత్తారు. ఇది ఉన్నా
నాకు చీకటి అయితే భయం అవుతుందని అట్లా మీ అమ్మ నా ముఖం పెట్టి దయ్యం పట్టినట్టు చూసింది. ఇక దానికి పెద్దోళ్ళకి అంత భయపడాలంటే మీ దోస్తాలకు చీరలే పాడతారు అలా భయపడి దంప. నాకు పింగు సగలే ఆగు అటు పోతుండ్రా నీ నన్ను ఊడుతుండ్రా ఏడా అరే నా మీద చేయలేకంటే అర్థమైతలేదారా నీకే నువ్వు అడుకో. అరే నాకే తిరుగుతలేదంటే నీ మీద ఒకటి చేసిండ్రా నా మీద గెలవ సాతగాక ఇక్కడ కొడుతున్నావారా. అరే నాకు చంపాలందా నిజంగానే వెళ్ళి చేయరై పారిందిగా. నా లక్ష్యం అయితే నెరవేరింది. ఈ స్టేషన్ దగ్గరికి పోతా. అరే ఆగురా ఆగురా, ఎటు పోతారా గుద్దుకుంటా? దయ్యమా? ఆడదా అమ్మ కదా? ఏమోనే అంతగానో చూడలేదు. చీర మాత్రం చూసిండే. చీర కట్టుకొని ఉందా? అయితే ఆడదయ్యమేరా, నా పంట పండిందిరా. తాగుతాడే నా దగ్గరికి వస్తాడు. ఈ సీరియల్ నన్ను చూసినాను. నన్ను ఏదన్నా నోటి వేసి తీసి పెట్టాడు. ఎట్లా దొరికినవే బేబీ, ఎంత చక్కగా ఉన్నావే బుజ్జి ముండా. ఆగు బేబీ, ఆగు బేబీ. దయ్యం వెనుక ఉరికి 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 వస్తే దయ్యమేమో దొరకకపోయే, నాకేమో బాగా కూర్చారా అంటే. నీ అవ్వ ఇయ్యాలంటే తప్పించుకోపోయింది కదా, ఏదో ఒక రోజు దొరకదా? దాని సంగతి చూడకపోతానా? ఏమైందిరా నెట్లా నీళ్ళని కలుసుకున్నావు? ఏంది ఇది నీకు నీళ్ళ లెక్క అనిపిస్తుందా? ఆ తాగబోతే నేను చూసింటన్నాయా. సరే పోతే పోయాను తీరా. పోస్తే అప్పుడేగా వేయండు. ఆ తాగబోతాం చేతికి దొరికితే నీ బతుక అయిపోరా. అలా ఊరుకుందాం. అన్నయ్య నేను ముందుగా సీరియస్ పెట్టాను. ఆ తాగోతోడు మళ్ళీ వెనకకి వచ్చింది అనుకో, నా బతుకు బుగ్గి పాలవుతుంది. నిజమేరా, ఇప్పుడే జల్లి. అరే సీరియా, నువ్వు వాళ్ళే భయపడిస్తాను చేసుకున్నావు, నన్ను భయపడిస్తాను చేసుకున్నావు. నేను నిన్నేడ ముట్టినే, నా చేతిలో సీరనే ఉండే చూడు. నువ్వు భయపడి లేవే లేనే అనయా 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 రే అనయా.
The next day. అన్నయ్య ఓ అన్నయ్య ఏమైందిరా ఏమైందన్నయ్య అంతగానో ఆలోచిస్తాను నిన్న రాత్రి మనం చూసిన దయ గురించి ఆలోచిస్తాను అయినా నీకన్నా నేనే నయమే నేను రాత్రి ఇడిచిపెట్టిన ఇగో పొద్దుల పోయి కటింగ్ కూడా తీపిచ్చి కచ్చుకున్నా ఇంకా దయ్యం గురించి ఆలోచించలేదు ఇడిచిపెట్టు ఎవర్రా దయ్యం గురించి ఆలోచించేది ఆ దయ్యం చూసినందుకు భయం లేదురా నువ్వు నాకు నుచ్చ పోసినవురా అదే నా మైండ్కి వెళ్ళి పోతలేదురా అన్నయ్య 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 మరి ఏంది అన్నయ్య నువ్వు నిన్న పట్టావాటిలు దయ్యం అంటేనే నాకు 2 బొట్లు పడ్డాయి నువ్వే చూసినావుగా అదే రాత్రి నిజంగా దయ్యం చూస్తే నాకు ఉత్సాగలేదే ఎంత ట్రై చేసినా ఎంత ఆపుదామన్నా అది నల్ల లెక్క పోతూనే ఉన్నది అయితే ఉచ్చిర ముఖం మీద పడంగా నీకు కను అనిపించలేదు కదా పక్కకు జరుగుతామో అట్టే నా ముఖం మీద నిల్చొని నువ్వు ఏ ఊకో అన్నయ్య నా ఉచ్చని ముఖం మీద వడుతోటే నీకు తెలియదు లేకపోతే ఆ దయ్యం నీ నాన్నే మింగు నా ఉచ్చనే నిన్ను కాపాడింది అన్నయ్య నా